షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు నూతన జీవం గురించి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతకు మునుపు సమాధులు తెరుస్తాను, బయటకు తీసుకొస్తాను అనేటువంటి మాట చూస్తున్నాం. అంటే ఇజ్రాయేలుని దేవుడు చేరతీయటం, వారికి నూతన హృదయాన్ని ఇవ్వటం, ఆధ్యాత్మిక అర్థంగా మారుస్తూ నిత్య జీవం గురించి వాగ్దానం కూడా కనబడుతుందండి. నేను దేవుణ్ణని మీరు తెలుసుకుంటారు, మీరు బ్రతికేటట్లుగా నా ఆత్మను మీలో ఉంచుతాను అంటున్నాడు. మనం బ్రతకటానికి మూలాధారం ఏమిటో తెలుసా అండి? దేవుని ఆత్మ మనలో వసిస్తేనే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని మనం చదువుకుంటున్నాం. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి అంటారు. మీ దీపములు వెలుగుచుండనీయుడు అని వాక్యం కూడా తెలుసు మనకి. ఆ దీపం ఎంత ప్రకాశంగా వెలుగుతుంటే అంత దేదీప్యమానంగా ప్రపంచం నిన్ను బట్టి అలా కొనసాగుతూ ఉంటుంది. మరి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడే కదా మనం జీవించేది. ఎవరైనా చనిపోతే జీవాత్ముడు వెళ్ళిపోయాడు అంటారు. కళ్ళల్లోంచి ప్రాణం పోయింది, ముక్కుల్లోంచి ప్రాణం పోయిందని మాట్లాడుతూ ఉంటారు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం జీవిస్తామా? ఈ సత్యం తెలిసిన వాళ్ళు దేవుని ఆత్మను దుఃఖపరచరండి. దేవుని ఆత్మ ఎప్పుడు దుఃఖపడుతూ ఉంటుంది ఆలోచించండి. మన జీవితం దుర్భర పరిస్థితుల్లో ఉంటే, మన అలవాట్లు మారిపోతే, పాడు చెడు అలవాట్లకు మనం బానిసలైనప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. కొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి ఈ ఆత్మను ఆర్పేయటానికి కూడా ప్రయత్నం చేస్తారు. మరికొందరు ఆత్మహత్యల పాలు. మనం జీవించాలని దేవుడు నిర్దేశిస్తే, జీవాధిపతి తన జీవాన్ని మనలో ఉంచినప్పుడు ఆ జీవాన్ని ఆరిపేయటం మనకేం హక్కు ఉందండి? మీరు బ్రతుకున్నట్లు ఆ మాట అర్థం చేసుకోండి. అంటే మనం బ్రతకటం దేవునికి ఇష్టం. ఈ భూమి మీద మనం జీవించాలి. ఏం చెప్తున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి. కేవలం పిల్లల కంటమే కాదండి ఈ మాట అర్థం. అనేక ఆత్మలను మీరు సంపాదించండి, ఫలించండి, అభివృద్ధి చూపించండి. వెల్ఫేర్, డెవలప్మెంట్ మనము అన్నీ స్పిరిచువల్గా అర్థం చేసుకోవాలి ప్రియులారా. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచాను, మీ దేశములు మిమ్మల్ని నివసింపచేస్తాను. మనం పరదేశులం, ప్రస్తుతానికి భూ సంబంధులుగా ఉన్నాం ఇక్కడ. కానీ మన దేశములు మనల్ని నివసింప చేయటం. పరలోకము నా దేశము అన్నారు భక్తులు. వాక్యాన్ని బట్టి రాశారు. మనల్ని నివసింప చేయటం ఎవరి చేతిలో ఉందో తెలుసా అండి? ప్రభు చేతిలో ఉంది. ఆయన ఆత్మను మనలో ఉంచాడు. ఆత్మ నడిపించే ప్రకారంగా మనం జీవించాలి. ఆత్మ నిర్దేశకత్వంలో మనం జీవించాలి, నడవాలి. సొంత ప్రయత్నాలు మాని సార్వభౌముని యొక్క చిత్తానికి లోబడాలి. మనం నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకోండి. నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తాను. మాట దాటవేసేవాడు కాదండి. ఆయన మాట మీద నిలబడేవాడు. కొందరు మనుషుల వలె కాళ్ళ మీద నిలబడేవాడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చువాడు. సైన్యములకు అధిపత్యకు యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అది నెరవేర్చవలసింది. నా ప్రజలారా అంటాడు. మనం ఆయన పిల్లలమండి. ఎలా ఆయన పిల్లలమైపోయాం? ఆయన సొంత రక్షణగా అంగీకరించాం. చూశారు, ఎప్పుడు అంగీకరించామో అప్పుడే ఆయన పిల్లలు అవ్వటానికి అధికారం ఇచ్చేశాడు మనకి. విశ్వసించువాడు కలవరపడడండి. వాడండి విశ్వాసాన్ని.
విశ్వాసాన్ని వాడదాం. ఆయన ఆత్మ నడిపింపు ప్రకారం మనం ముందుకు వెళదాం. చాలామంది ప్రియులరా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి ప్రభుని విశ్వసించానన్న మాటే మరచి దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు. అట్టి జీవితానికి స్వస్తి చెప్పి ప్రశాంతమైనటువంటి జీవితము కొరకు ప్రభు యొక్క ఆత్మను సంతోషపరచుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.